హలో అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? టిఫిన్ చేశారా? నేను చేసా. కరివేపాకు చూడండి, మన భారతీయ వంటకాల్లో ఇది ఉండాల్సిందే. చాలా వాటికి ఇది ఉండాల్సిందే. ఇది లేకుండా పులిహోరకి న్యాయమే జరగదు. ఆ ఫ్లేవర్ అలాంటిది. ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే హెయిర్ గ్రోత్, జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. సో అందువల్ల దీని యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు దీన్ని తింటారు, తెలియని వాళ్ళు 80% ఉంటారు, వాళ్ళు తీసి పక్కన పడేస్తారు. కొంతమందితో రిలేషన్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు మనల్ని వాళ్ళ అవసరాలకు వాడుకుని తర్వాత కరివేపాకులా తీసి పక్కన పడేస్తారు. అసలు మనం ఎవరో తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది మనకు తెలియాలి. మరీ చిన్నపిల్లలం కాదు కాబట్టి మనకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువ చనువిచ్చి కూరలో కరివేపాకులా తీసేశారని బాధపడి కన్నా మనం లిమిట్స్లో ఉంటూ వాళ్ళని లిమిట్స్లో పెట్టడం మంచిది. అప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.